నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 26/9/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 5:50. తిథి చవితి ఉదయం 9:32, నక్షత్రం విశాఖ రాత్రి 10:09 వరకు, యోగాలు విష్కంబ రాత్రి 10:51 వరకు, కరణము విష్టి ఉదయం 9:32 వరకు, భవ రాత్రి 10:48 వరకు, రాహుకాలం ఉదయం 10:18 నుంచి 11:48 వరకు, గుళిక కాలం ఉదయం 7:17 నుంచి 8:47 వరకు, యమగండం మధ్యాహ్నం 2:49 నుంచి 4:20 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:24 నుంచి 12:12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:11 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12:12 నుంచి 1:1 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 2:03 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 2:39 నుంచి 4:27 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి సాంఘిక సంబంధాల విషయంలోనూ మైత్రి బంధాల విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, కొన్నిసార్లు అపార్థాలకు కూడా అవకాశం ఉండడం, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి రావడం, అలాగే నూతన ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, అంటే కొత్త ప్రదేశాలు కొత్త వ్యక్తులను కలవడానికి చేసే విధానంగా ఆలోచనలు, క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీవ్రంగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. అలాగే బంధువర్గంతో కలిపి చర్చలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే న్యాయ సంబంధమైన విషయాలు మొదలైన వాటి కోసం ఆలోచిస్తారు. అలాగే శ్రమకి తగిన ఫలితం పొందడానికి దూర ప్రదేశాల్లో కొత్త అవకాశాలు లభ్యమయ్యే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలోనూ అలాగే మీ ప్రయాణాల విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అనవసర ఖర్చులు నిరోధిస్తూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయంలో మొట్టమొదటగా అధిక శాతం ఉద్వేగాలు, అంటే అది కోపం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆప్యాయత, అన్ని విషయాల్లోనూ కొంచెం ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తులతో విభేదాలకి దూరంగా ఉండాలి. అలాగే స్నేహ సంబంధాలని బలపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలలో మధ్యవర్తిత్వం అనేది అధికంగా చేసి దానివల్ల సామాన్య ఫలితాలు పొందే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా సోదరి వర్గంతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ చివరికి అవన్నీ సమసిపోవడం, సంతోషంగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ లేకపోతే మీకు రావాల్సిన ధనం విషయంలో కానీ చాలా వరకు ఎదురు చూస్తున్న విషయాలు అనుకూలమైన మార్పులు ఇవ్వడానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాలలో కొన్ని తీవ్రమైన నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు, కొంత అభివృద్ధికరంగా సడన్ డెసిషన్స్ లాంటివి తీసుకున్నా కూడా చాలా ఆచితూచి తీసుకునే మీ నిర్ణయాల వల్ల, మీ కుశాగ్ర బుద్ధి వల్ల, అంటే ఏదైనా సరే ఎలా చేస్తే బాగుంటుందని ముందు మీరు వేసుకునే ప్రణాళిక పరంగా మీరు జాగ్రత్తలతోనే ముందుకు పెడతారు. కాబట్టి అది పెద్ద ఇబ్బందికరంగా లేకపోయినప్పటికీ కూడా తగిన విధంగా మీరు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేయాలి. అలాగే నూతన విషయాలు నేర్చుకుంటారు. అలాగే కుటుంబ వాతావరణం, గృహ వాతావరణం మీకు అనుకూలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల సహకారం ఆశించిన దాని విషయంలో కొంత సామాన్యమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. చక్కగా మాట్లాడి అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా ఒకటి జాగ్రత్తగా ఉండాలి. అయితే దాంతోపాటుగా ముఖ్యంగా ప్రయాణాల విషయం కానీ
విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కానీ తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయం మీద శ్రద్ధ ఎక్కువ తీసుకోవడం, ఆ విషయంలో కొంత ఖర్చులు లాంటివి అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనప్పటికీ కూడా అది ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు, రావాల్సిన లాభాలు, వీటికి సంబంధించి చాలా వరకు మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మాట పట్టింపులు అనేవి రాకుండా మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు అధిక ఆదాయం అంటే మీరు పడిన కష్టానికి తగిన ఆదాయం విషయంలో వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆకస్మికంగా అంటే సడన్గా రావాల్సిన ధనం రావడం కానీ, ఎంత సడన్గా వచ్చిందో దాని అంతే విధంగా మీరు ఖర్చు పెట్టేసే ప్రయత్నాలు లాంటి వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ముల యొక్క సహకారాన్ని తీసుకుంటారు, బంధువర్గంతో కలిపి చర్చలు చేస్తారు, నూతన నిర్ణయాలకి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తిగత నిర్ణయాలు చాలా ఖచ్చితంగా తీసుకుంటారు. కొంత కోపాన్ని నియంత్రించుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు కానీ, లేకపోతే మీ మైత్రి బంధాల విషయంలో కానీ, ఇతరులకి మీరు సహకరించే పరిస్థితులు లాంటివి మీకు ఏర్పడతాయి. మీకు వ్యక్తులు సహకరించడం కన్నా ఇతరులకి మీరు సహకరించడం, అలాగే ఉద్వేగాలకి అధికంగా ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకునే పరిస్థితుల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆధ్యాత్మికత అనేది చాలా అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, వీరి ఆశీస్సులు తీసుకుంటారు. అన్ని విధాల అభివృద్ధి కొరకు మీరు తీసుకునే ఇది మీ పూర్వపుణ్యాన్ని పెంచుకునే విధంగా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఒకటి, ప్రయాణాలు, రోగనిరోధక శక్తి, న్యాయపరమైన విషయాలు, వీటన్నిటి విషయంలోనూ ఎక్కువ శాతం కృషి చేస్తారు కనుక, అలాగే సమయం అనేది సరిగ్గా పాటించుకోవడం అంటే వృత్తిపరమైన విషయాల్లో అధికంగా మీరు ఒత్తిడికి గురవ్వడం, దానివల్ల సమయానికి మీకు విశ్రాంతి అనేది తక్కువగా ఉండడం, ఆ యొక్క ప్రభావం అనేది కుటుంబ సభ్యులతో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి కొరకు, అలాగే వారి యొక్క వృత్తిపరమైన విషయాల్లో మీ యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు చేసే విధానాలు, అలాగే బంధువర్గాన్ని కలవడం మొదలైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం కంటికి సంబంధించి ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక తగిన విధంగా విశ్రాంతి అవసరం అనేది, అలాగే ఇంతకుముందు ఎవరికైనా మీరు రుణాలు ఇచ్చినట్లయితే అది వసూలు చేసుకోవడం కూడా కష్టంగా ఉండే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి కనుక వీలైనంతవరకు గణేశం రుణం చెంది అనే శ్లోకాన్ని పఠించుకోవడం అనేది చాలా మంచిది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రీసెర్చ్ ఓరియంటెడ్గా ముందుకెడుతున్న స్టూడెంట్లకి ఆ విధానంలో కొత్త అవకాశాలు లాంటివి రావడం అనేది, అంటే వృత్తిపరంగా అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు ఉపయోగకరంగా ఉండడం అనేది, అంతేకాకుండా సంతానానికి దూర ప్రదేశాల్లో విద్యాపరంగా నూతన అవకాశాలు లాంటివి లభ్యమవడం, వారి అభివృద్ధి కొరకు మీరు అన్ని విధాలుగా కూడా తగిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, అలాగే వారి విద్యాపరంగాను నూతన విషయాల్లోనూ వారి అభివృద్ధి కొరకు వారు ఏదైనా ఒకటి మొదలు పెడదాం అనుకుంటున్న దానికి మీరు ఆర్థికంగా చేయూతనివ్వడానికి చేసే ఆలోచనలు చాలా వరకు వాటికి సంబంధించిన చర్చలు జరగడానికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ప్రధానంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రావాల్సిన లాభాల కన్నా శ్రమ అనేది చాలా అధికంగా ఉండడం అనేది, అంతేకాకుండా మీకు ఏదైనా మీ యొక్క గృహానికి మీద కానీ లేకపోతే స్థలాల మీద కానీ దేనికి సంబంధించిన వాటి మీద ఏదైనా రావాల్సిన ఆదాయం ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన విషయాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అంటే ముఖ్యంగా రావాల్సిన విషయాలు కొంత తాత్కాలికంగా వాయిదా పడ్డము, రావాల్సిన స్థాయిలో రాకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణ అనేది ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా
దూర ప్రయాణాల కొరకు ఆలోచనలు అనేవి చేస్తారు. అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి, ముఖ్యంగా మీ స్నేహితులు, బంధుమిత్రులు, తోబుట్టువులు ఎవరైనా సరే వారు సమయానికి మీకు చేద్దామనుకుంటున్న సహకారం సమయానికి లేకపోవడం బట్టి, లేకపోతే ప్రయాణాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, లేదా మీ ప్రయాణాల పరంగా కానీ వీటికి సంబంధించిన అసంతృప్తితో కొంత ఘర్షణ అనేది అధికంగా ఇదయ్యే అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్స్ కంటే అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా అది మిత్ర బృందంతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఘర్షణ ఎదురు కాబోతుంది అని తెలిసినప్పుడు వీలైనంతవరకు మౌనంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యను అధిగమించడం సులభతరంగా ఉంటుంది. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అయిపోతుంది అనుకున్న పని చివరి క్షణంలోకి వచ్చేప్పటికి అది ఏదో రూపంలో వాయిదా పడే పరిస్థితులు లాంటివి ఎదురవడం వల్ల కొంత మీకు మానసిక ఒత్తిడి అనేది పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా కానీ, ముఖ్యమైన పేపర్లు కనబడకపోవడం, వీటి వల్ల ఘర్షణ అనేది అధికంగా ఉండడం వల్ల స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. కనుక ముందుగా ఇలాంటి వాటిని అధిగమించడానికి మానసిక ప్రశాంతతను మీరు పెంచుకోవాలి. మెడిటేషన్ లాంటివి చేయడం, కొంచెం స్థిమితంగా ఉండి ఆలోచించడం, పని అవ్వలేదనే ఘర్షణతో ముందుకు వెళ్ళి ఆ పనిని ఇంకా ఇది చేసుకునే కన్నా కొంత దాన్ని తాత్కాలికంగా వదిలేసి ముందు ప్రశాంతతను పెంచుకునే విధంగా మీరు చూసుకోవడం, మానసిక ఒత్తిడిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయడం, శ్వాస నిశ్వాసాల మీద ఎక్కువ మీరు దృష్టి కేటాయించుకుంటూ ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ స్థిమితంగా తర్వాత నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తే పనులు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? అమ్మవారికి సంబంధించిన ప్రార్థనలు తప్పకుండా చేయడం అనేది, మహాలక్ష్మికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళిలు, అవకాశం ఉంటే కనకదార స్తోత్రం, ఇంకా మీకు అవకాశం ఉంటే వాటికి సంబంధించిన మెటీరియల్ ఏదున్నా అది చదువుకోవడం, మీరు పూజ చేసుకున్న దేవాలయ సందర్శన, లక్ష్మీనారాయణ దేవాలయాలు ఏదంటే దాన్ని సందర్శించుకోవడం, ఏదైనా సరే ఇవి చాలా చాలా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా వ్యక్తికి అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది నవరాత్రులు నడుస్తున్నాయి కనుక ఈ సమయంలో తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన వల్ల విశేషంగా ఆధ్యాత్మిక వృద్ధితో పాటు అన్ని విధాల శ్రేయస్సును కూడా మనకు కలగజేస్తుంది కనుక ఆ విధంగా ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క నవరాత్రుల్లో ఇది 5వ రోజు. అంటే ఈ రోజున అమ్మవారిని 5వ దుర్గగా మనం అనుకున్నాం కదా. ముందు 9 దుర్గలుగా అమ్మవారిని కొలవడం అనేది జరుగుతుందని ముందర అనుకున్నాం కదా. అలాగే ఈ రోజున అమ్మవారిని 5వ దుర్గగా మనం కొలుస్తాం. 5వ దుర్గ యొక్క రూపంగా స్కందమాత అంటారు ఈ రోజున అమ్మవారిని. స్కందమాత అనే మాట మనకి కుమారస్వామి యొక్క తల్లిగా, స్కందుడి యొక్క తల్లిగా ఆవిడ్ని అదొక మాటగాను మనం అనుకోవచ్చు. ఆవిడ్ని పద్మాసిని అంటే పద్మాసనంలో ఉన్న వ్యక్తిగా కూడా ఆవిడకి మరొక పేరు ఉంది. అలాగే స్కందమాతగా ఆవిడని కొలుస్తారు. అమ్మవారు చాలా చక్కగా అమ్మవారి యొక్క రూపం అంటే అమ్మవారిని ప్రార్థించేది దేవ్యై స్కందమాత్రే మహా అని చెప్పి అనుకుంటూ ఆవిడికి శ్లోకాలు చేసుకుంటారు. అంతేకాకుండా అమ్మవారి యొక్క రూపాన్ని గమనించినట్లయితే ఆవిడ చక్కగా తన చేతిలో అన్ని విధాలుగా కమలం కానీ దానికి సంబంధించిన అన్ని ఆయుధాలు లాంటివి ధరించి చక్కగా తన ఒడిలో స్కందుడిని పెట్టుకొని కూర్చొని ఉంటుందన్నమాట ఆవిడ. అంటే తెల్లని రూపంలో అందంగా తన ఒడిలో ఈ స్కందుడు అంటే ఎవరు, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకొని ఆవిడ ఉంటుందన్నమాట. అంటే ఈ అమ్మవారిని పూజించే వారికి అటు పక్కన కేవలం అమ్మవారి యొక్క కటాక్షాలే కాకుండా ఈ పక్కన మనకి చక్కగా స్కందుడి యొక్క ఈ యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి అని చెప్పి అంటారనమాట. అంటే అంత ఆవిడని కొలవడం బట్టి వ్యక్తికి లభించేది ఏంటంటే ముక్తి, మోక్షం, శక్తి అన్నీ కూడా ఉంటాయి. అయితే అమ్మవారి యొక్క పాలక గ్రహంగా కూడా మనం తీసుకొని చెప్తున్నప్పుడు ముఖ్యంగా బుధుడిని చెప్తారు. అంటే ఈ జాతకంలో ఎవరికన్నా బుధుడికి సంబంధించిన సమస్యలు లాంటివి ఏదైనా ఉన్నట్లయితే ఏదైనా సరే అంటే వ్యక్తీకరించే విషయంలో కానీ, లేకపోతే చమత్కారం, సమయస్ఫూర్తి, ఆలోచన విధానం, లాజికల్ థింకింగ్, కమ్యూనికేషన్ వీటన్నిటికీ కూడా ఆవిడ సంబంధించిన పాలక గ్రహంగా ఆవిడ ఉన్నారు కనుక ఆ యొక్క బుధుడు పాలగ్రహం కనుక ఇవి గనక ఇలాంటి సమస్యలు ఉండేవాళ్ళు అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే, అమ్మవారిని ఈ రోజున పూజ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించిన సమస్యల్ని అధిగమించవచ్చు అన్నది ఒకటి. ఇక రెండోది ఏంటంటే అమ్మవారిని కనుక మనం చూసుకున్నట్లయితే వారు యొక్క మొత్తం మనం ఇంతకాలం చెప్పుకున్నట్టుగా చక్రాలు ఉంటాయి మనిషికి, మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా. ఈ చక్రాల్లో అమ్మవారు విశుద్ధ చక్రానికి సంబంధించిన
ఇది అధిష్టాన దేవతగా కూడా ఆ యొక్క చక్రానికి అనుసంధానించబడినట్టుగా చెప్తారన్నమాట. విశుద్ధ చక్రాన్ని మనం కనుక బలోపేతం చేసుకున్నట్లయితే వ్యక్తికి మాట్లాడే విధానం, మాటల వ్యక్తీకరణ అంటే భావ వ్యక్తీకరణ, ఆలోచన విధానం, అలాగే చక్కగా మాట్లాడడం, స్పష్టంగా మాట్లాడడం, చెప్పవలసిన దాన్ని సూటిగా చెప్పడం, అలాగే వ్యక్తీకరించిన విషయాలలో అనర్గళంగా చెప్పడం, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క అమ్మవారికి విశుద్ధ చక్రంకి ఆవిడకి అనుసంధానించబడి ఉంది కనుక విశుద్ధ చక్రాన్ని మనం ఉత్తేజం చేసినట్లు అవుతుంది అనమాట. అమ్మవారిని కనుక ఆరాధించడం బట్టి ఈ యొక్క విశుద్ధ చక్రం బాగా బలోపేతమయ్యి వ్యక్తికి వ్యక్తీకరించడం, స్పష్టత, స్వచ్ఛత, చెప్పవలసిన దాంట్లో సూటిగా చెప్పడం అని అన్ని రకాలైన భావాలంటే మాటల పొందిక విధానం, లాజికల్గా ఇవన్నిటినీ కూడా ఇది చేయడం అనేది దీంట్లో మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది దీంట్లో ఒక భాగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ అమ్మవారు ఈ యొక్క దీనికి మాత్రమే కాకుండా ఇంకా అమ్మవారి యొక్క కథని కూడా మనం తీసుకున్నట్లయితే అంటే అసలు దీనికి సంబంధించిన పురాణం ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే అమ్మవారు ఎప్పుడైతే శివుడి కోసం తపస్సు చేసి ఆయన భర్తగా పొందిన తర్వాత చాలా కాలం, చాలా మన్వంతరాలు, చాలా కాలం అంటే మనకి చిన్న సంవత్సరం 2 సంవత్సరాలు అనేక వేల సంవత్సరాలు అన్నమాట. మన్వంతరాలు అంటే మనకు తెలిసిందే. అంతకాలం వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా గడపడం అనేది జరుగుతుంది. అలా వాళ్ళు ఆనందంగా గడపగా వాళ్ళకి వాడిద్దరి యొక్క శక్తి తర్వాత ఈ యొక్క భగవంతుడి యొక్క ఇది కలిపి ఒక చక్కటి ఆమెకి గర్భంలో మనకి ఈ యొక్క ఇది మొదలైన తర్వాత ఇది ఆ రకంగా ఉండేటప్పటికీ యొక్క పిండం అనేది ఏర్పడిన తర్వాత ఎలాగైనా సరే ఆవిడ తొందరగా అది కనుక బయటకు వచ్చేస్తే మన దేవతలకి రక్షణ ఏర్పడుతుందని ఒక పక్కన దేవేంద్రుడు ఈ తారకాసుడు లాంటి రాక్షసుడి వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను అధిగమించవచ్చు అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఆయన తీసుకొచ్చేసి గంగానది దగ్గర అగ్నిలో దాయడం జరుగుతుంది. అగ్ని నేను భరించలేని ఈ శక్తిని అని చెప్పి ఆయన గంగానది దగ్గర ఇది చేసేస్తాడు. గంగానది ఏం చేస్తుంటే నేను ఈ శక్తిని భరించలేనని చెప్పి తీసుకెళ్ళి ఆవిడ ఈ యొక్క రెల్లుగడ్డి అక్కడ ఆ ప్రదేశంలో పెడుతుంది. అక్కడ 6 కృత్తికలు అంటే కృత్తికలు అన్నీ కలిపి దాన్ని పెంచి మొత్తానికి కార్తికేయుడి రూపంలో ఆయన బయటకు వస్తాడు. అమ్మవారికి ఈ విషయం తెలిసి వచ్చి ఆవిడ చాలా కోపించి దేవతలందరికీ శాపం పెట్టి సంతానం లేకుండా తన యొక్క బిడ్డడిని తీసుకొని ఆవిడ కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడు. అలాగే ఈ యొక్క రెల్లు పొదలు అంటే శరవణుల మధ్య ఆయన పెరిగేటప్పుడు శరవణుడు అని కూడా అంటారు ఆయన్ని. కాబట్టి అక్కడ ఆ రకంగానే ఆయన్ని తీసుకొని ఆవిడ వెళ్ళిపోతుంది. తర్వాత ఈయన తెలుస్తుంది అనమాట ఈ యొక్క కుమారస్వామికి తన యొక్క శక్తితో మాత్రమే, ఎందుకంటే ఆ రకంగా వరం పొందాడు కాబట్టి తారకాసురుడిని ఎవరు ఏమీ చేయలేరు, కేవలం తను మాత్రమే ఈ రకంగా ఆయన్ని ఇది చేయగలడు, తారకాసురుడిని ఖండించగలడనే దాంతో ఆయన ఏం చేస్తుంటే అమ్మవారి యొక్క విశేషంగా అమ్మవారు ఏం చేస్తుంటే స్కందుడికి ఆ విషయాలని చెప్పి ఆయనకి ఒక ఆశీర్వచనం ఇచ్చి ఈ యొక్క గణాలకి ఆయన దేవగణాలకి ఆయనకి ఒక ప్రధానంగా ఉన్నాడు కనుక ఆయన్ని పంపించి ఆయన ద్వారా ఈ తారకాసురుడిని ఇది చేస్తుంది. అలాగే అమ్మవారి తర్వాత వెళ్ళి తను సోంబాని సుబ్బుల్ని కూడా ఇది చేస్తుంది. ఆ రకంగా అమ్మవారి యొక్క ప్రాముఖ్యత. తర్వాత వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అమ్మవారికి సంబంధించిన దేవాలయాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే స్కందమాతకు సంబంధించిన దేవాలయం మనకి ఇది కూడా వారణాసి దగ్గరే ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయం కూడా ఉంది. అక్కడ ఏంటంటే అమ్మవారికి ఈ రోజున విశేషంగా ఆరాధించి అమ్మవారిని ఆవిడ ఒడిలో ఉండే ఈ స్కందుడిని కూడా పూజించడం బట్టి ఇద్దరి యొక్క రక్ష అనేది వ్యక్తికి లభిస్తుంది కనుక ధైర్య సాహసాలు, పరాక్రమం, శక్తి అన్నీ లభించడానికి అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి ఈ రోజున అరటి పండ్లు అది అన్ని ప్రసాదంగా పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఇది మామూలుగా అమ్మవారికి సంబంధించిన ఆ యొక్క దుర్గావతారంలో ఒక చిన్న కథ. అలాగే ఈ రోజున మనం తీసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రి దగ్గర 11 రోజులు 11 అవతారాల రూపంలో అమ్మవారిని చూపిస్తారు కదా. అందులో భాగంగా ఈరోజు 5వ రోజు అనమాట. ఈ 5వ రోజున ఏం చేస్తారంటే ఇంద్రకీలాద్రి దగ్గర ఆ యొక్క అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే మహాలక్ష్మి అలంకారంలో చూపిస్తారు. అలంకారం ఏంటంటే మహాలక్ష్మి అలంకారంలో చూపించడం. అలాగే ఈ రోజున పూర్ణాలు, ఆ క్షీరాన్నం అవన్నీ కూడా బెల్లంతో కానీ పంచదారతో కానీ చేయడం అనేది అది నైవేద్యంగా చూపిస్తారు. అలాగే అమ్మవారికి ఈ రోజున అలంకరణ గులాబీ రంగు చీర రూపంలో కట్టి అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారు. ఇదేంటంటే ఇది దుర్గామల్లేశ్వర దేవస్థానం మనకి దానికి సంబంధించి ఈ రూపం మనకి ఈరోజు అలంకారం మహాలక్ష్మి. మామూలుగా నవదుర్గల్లో చెప్తే ఏంటంటే ఆవిడ రూపాన్ని మనం ఇవాళ ఈ స్కందమాతగా చెప్తాం. అలాగే ఇంకా తర్వాత దీనికి సంబంధించిన ఒక చిన్న శక్తిపీఠం గురించి కూడా రోజులాగే ఒక 2 మినిట్స్ చెప్పుకున్నట్లయితే ఈ రోజున విశేషం ఏంటంటే చెప్పుకునేది ప్రధానంగా కొల్హాపూర్ మహాలక్ష్మి.
యొక్క దేవాలయం. ఈ కొల్హాపూర్ శక్తిపీఠం అనేది చాలా చాలా విశేషమైంది. ఆవిడ అంబాబాయి అని పిలుస్తారు. మహారాష్ట్రలో ఉండే 3 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా చెప్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఇది ఒక 7వ శక్తిపీఠంగా చెప్తారు. ఇక్కడ అమ్మవారి యొక్క కన్నులు పడ్డాయి కాబట్టి ఈ ప్రదేశాన్ని మనం చాలా విశేషమైన శక్తిపీఠంగా చెప్తాం. దీనికి చాలా 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 విశేషమైన కథలు ఉన్నాయి. అగస్త్యుడు ఇక్కడ ఆవిడ కోసం పూజలు చేసినట్టుగాను, అలాగే అమ్మవారిది చాలా విశేషమైన రూపం. అమ్మవారి యొక్క లక్ష్మీ సహస్రనామాల్లో కూడా ఆవిడ కరవేర నివాసిని నమః అని కూడా ఆవిడకి చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అమ్మవారు అక్కడ ఒక 100 అడుగుల దూరంలో అక్కడ ఒక చక్కటి ఒక ప్రధాన మండపంలో ఒక దాని మీద ఆవిడ 6 అడుగుల వెడల్పాటి దాని మీద 3 అడుగుల ఎత్తులో ఆవిడ కూర్చున్న విగ్రహం ఉంటుంది. మంచి శిలతో తయారు చేశారు దాన్ని అమ్మవారిని. అలాగే దాంతోపాటు అమ్మవారి తల మీద 5 తలల శేషనాగ్ కూడా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అంటే చాలా విశేషంగా ఉంటుంది. చూస్తేనే 2 కళ్ళు సరిపోనంత చాలా చక్కటి ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి అనేది అసలు అక్కడ అలా ఉండిపోయిందా అనిపిస్తుంది. అక్కడ ఆ స్థల పురాణంలో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే కరవీర్ అక్కడ ఒక రాక్షసుడిని ఆవిడ కొల్లాసుడు అనే రాక్షసుడిని ఆవిడ ఇది చేయడం బట్టి అక్కడ ఆవిడకి కొల్హాపూర్ అనే పేరు వచ్చినట్టుగా ఒకటి చెప్తారు. కర్వీర్ అని కూడా అంటారు అదే ప్రదేశాన్ని. కరవీర మహాలక్ష్మి అని కూడా ఆవిడ్ని అంటారు. అక్కడ స్వయాన మహాలక్ష్మీదేవే తపస్సు చేసిందని చెప్పి కూడా అక్కడ ఆ స్థలం పురాణంలో అంటాం. కాబట్టి అంతేకాకుండా అగస్త్యుడు కూడా అక్కడ ప్రధానంగా తపస్సు చేసినట్టుగాను అనేక రకాలైన విశిష్టతలకి అది నిలయం అనమాట. అక్కడ సంస్కృతి 1399-59 దాకా మనకి ఛత్రపతి శివాజీ ముందు వారందరూ కూడా ఇది చేసినట్టు 17వ శతాబ్దం నుంచి మనకి ఛత్రపతి శివాజీ ఆ ప్రదేశాన్ని చాలా చక్కగా పరిపాలించి చాలా చక్కగా దాన్ని అధిగమించే విధంగా, అంటే చాలా చక్కగా మనకి సంస్కృతి అంతా కూడా మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. చాలా అసలు అమ్మవారు అయ్యేవారు ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైన ప్రదేశంగా దాన్ని చెప్తారు. ఎలాంటి సమయంలో కూడా అక్కడ అసలు వరదలు వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే ప్రదేశంగా చెప్తారు. అతి పురాతనమైన దేవాలయం, చూడడానికి 2 కళ్ళు సరిపో. ఆవిడని మహాలక్ష్మిగా అంబాబాయిగా కొలుస్తారు. మహాలక్ష్మి రూపంలో ఈ రోజున ఆవిడని చాలా విశేషంగా, ముఖ్యంగా నవరాత్రి సమయాల్లో చూడడానికి 2 కళ్ళు సరిపో. కాబట్టి ఇది 18 శక్తిపీఠాల్లో 7వ శక్తిపీఠంగా నయనాలు పడ్డ ప్రదేశంగా చెప్తారు. కనుక ఇది చాలా విశేషత సంతరించుకున్న దేవాలయంగా చెప్తాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.